ఫస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చిండు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎందుకు ఓడించిండు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా, డ్రాఫ్టింగ్ కంపెనీ చైర్మన్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించిన వ్యక్తి. అండ్ లాస్ట్ ఒక 60-70 ఇయర్స్లో తనకన్నా గొప్ప వ్యక్తిని ఇండియా చూడలేదు. కానీ అలాంటి ఒక గొప్ప వ్యక్తి మన ఇండియా రాజ్యాంగం రాసినాక ఆ రాజ్యాంగం నెహ్రూ వాళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా తప్పుదారిలో పోయిందని చూసిండు అనమాట. కానీ దాన్ని మనం ఇలా ఓట్ బ్యాంక్ కోసం వాడుకుంటున్నాం. అండ్ అప్పుడు నెహ్రూ వాళ్ళు ఉన్నప్పుడు ఆ రాజ్యాంగాన్ని కూడా 27 టైమ్స్ మార్చడం జరిగింది. ఆమె నచ్చక అంబేద్కర్ బయటకు వచ్చి తను సపరేట్గా ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ వ్యతిరేకంగా నిలబడతాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే అంబేద్కర్ ఇప్పుడు నిలబడతాడో తనకు వ్యతిరేకంగా గాంధీ జవహర్లాల్ నెహ్రూ కూడా ఆయనకు ఓటేద్దని చెప్తారు అనమాట. ఆ క్యాంపెయిన్ చేసి ఆ టైంలో ఆయన ఓడిపోవడం కూడా జరిగిందనమాట.